సీరియల్స్ దగ్గర నేను కూర్చోమని చెప్పట్లా. ఆ ఇంటి విషయాలు ఈ ఇంటి విషయాలు మాట్లాడుకుంటూ, వారితో వేదన పెట్టుకుంటూ, వీరితో మాట్లాడుకుంటూ నేను కాలం గడపమని దేవుడు చెప్పలా. ఎక్కడ దేవుని వాక్యం వినబడుతుందో, ఎక్కడ దేవుడి మాటలు ప్రకటించబడుతున్నాయో, ఎక్కడైతే మందిరంలో ఆరాధన జరుగుతుందో అక్కడికి నీవు వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరియమ్మ అదే చేసిందండి. ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది మరియమ్మ. మరి ఆమె కూడా నా సహోదరి విస్తారమైన పనులు పెట్టుకుంటుంది. మరి ఎవరైనా మనం ఏం చేస్తాం, ఏ గెస్ట్ అయినా మనం ఇంటికి వచ్చారనుకోండి, వెంటనే ఇంటిని శుభ్రం చేసేస్తాం. ఎందుకు? చూసి ఏమన్నా అయ్యో ఏంటి వీళ్ళు ఇంత రోతగా ఉంచుకున్నారు అనుకుంటారని చెప్పని అలా శుభ్రం చేస్తాం. ఈ మార్త కూడా అదే అనుకుంది. దేవుడు ఒక గెస్ట్గా ఫీల్ అయింది, ఒక బంధువుగా ఫీల్ అయింది. దేవుడు వస్తే నాకు ఆశీర్వాదం, నా హృదయం నింపబడిద్ది, నా కుటుంబం కట్టబడిద్ది అని ఆశతో ఆమె చేర్చుకోలే. ఒక గెస్ట్ వచ్చాడు, ఒక చుట్టం వచ్చింది, నేను ఇంట్లో శుభ్రం చేసుకోవాలి, లేకపోతే నా గురించి ఏమనుకుంటారో అని తన గురించి తను ఆలోచించుకుంది. కానీ అసలైన రక్షకుడు, నిజమైన దేవుడు, మన యేసయ్య నా ఇంటికి వచ్చాడు, నా హృదయం దగ్గరికి వచ్చాడు అని నేను చేర్చుకోవాలని ఆశపడలేదు. కానీ మరియమ్మ ఆశపడింది.